చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. 15 రోజులైంది ఈ రోజుకి చుక్క నీరు రావడం లేదు. సెక్రటరీకి అడిగినా పట్టించుకోవడం లేదు. పంచాయత్ సెక్రటరీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం లేదు సార్. మేము కూడా అసలు అప్పుడు 3 రోజులు ఈ రోజు వదిలి ఆ నీళ్లు కానీ రావడం లేదు. ఇదే కాలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క నీళ్ళు వస్తున్నాయి సార్. ఫిల్టరే కావడం లేదు నీళ్ళు అసలుకి. హలో, మీరు సైలెంట్ ఉంటే హలో ఎంపీడీఓ గారు మాట్లాడేది. ఇప్పుడు ఎంపీడీఓ గారు, ఇప్పుడు నేను పెద్ద తుమ్మలం వచ్చానండి. ఇక్కడ పోలీసులకు సంబంధించిన మహిళా కార్యక్రమం ఉంటే వచ్చినాను. ఇప్పుడు హానవాల నుంచి కొంతమంది మహిళలు వచ్చి ఉన్నారు. పెద్ద తుమ్మలం నుంచి ఆ మహిళలు వచ్చి వాటర్ బాటిల్ చూపిస్తా ఉన్నారు. దీంట్లో చాలా మురికిగా ఉన్న నీళ్లు కనపడతా ఉన్నాయి. ఇట్లాంటి నీళ్లు వస్తా ఉన్నాయి. 10 రోజులు 15 రోజులు అయింది, నీళ్లు రావట్లేదు అంటున్నారు. 6వ వార్డట. మీరు నోట్ చేసుకోండి. అంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఎవరు, అతను వెంటనే అలర్ట్ చేయండి. పంచాయతీ సెక్రటరీ వెంటనే రెస్పాండ్ అవ్వమనండి. ఎందుకు నీళ్లు అలా వస్తున్నాయి? ఎందుకంటే నీళ్లు స్కేర్సిటీ లేదు కదా ఇప్పుడు. అదే సార్, ఎస్ఎస్ ట్యాంక్స్ ఫుల్ అవుతున్నాయి సార్. మన వాటర్, మన ఎల్ఎల్సి వాటర్ వస్తున్నాయి కదా సార్. ఇప్పటికే ఫుల్ చేసినాం సార్. దాన్ని రెక్టిఫై చేసి మన పంచాయత్ సెక్రటరీతో మాట్లాడి అక్కడ ఏమన్నా లైనింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా రెక్టిఫై చేయిస్తాం సార్. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ల అవసరం ఎక్కువ ఉంటది కదా, ఇప్పుడే కదా మీరు ఎక్కువ పని చేయాలి. చలికాలంలో వర్షాలు పడేటప్పుడు కూడా ఇప్పుడే కదా ఎక్కువ పని చేయాలి. లేదు సార్, నేనే దగ్గరుండి దాన్ని రెక్టిఫై చేయిస్తాం సార్. బోర్లో కనీసం ఉప్పు నీళ్లు కూడా లేవని ఓ చెల్లి చెప్తా ఉంది. ఎంత దారుణం అయ్యా మీరు. మీరు రేపు మీరేం చేస్తారంటే, రేపు మీరు పెద్ద తుమ్మలం రండి. పెద్ద తుమ్మలం వచ్చి కొంతమందిని కలవండి. నీ పేరేమయ్యా? రాసుకోండి. జహీర్ అనే ఒక మనిషి. ఫోన్ నెంబర్ రాసుకోండి. చెప్పు నెంబర్. 8247451490. జహీర్ అనే అబ్బాయి. 90. జహీర్ ఇంకో నెంబర్ చెప్పండి. మీ వార్డు ఎక్కడమ్మా? మీ వార్డు ఎక్కడ? మీ వార్డు జంగాల ఏరియా అంట. ఏం పేరుమా? రాజా బక్కాష్ అనే పేరు రాసుకో. నెంబర్ చెప్తున్నాను. 9177352945. అల్లా బక్కాష్. ఓకే, వీళ్ళని రేపు కలవండి. ఇక్కడ 6వ వార్డులో, ప్రత్యేకంగా 6వ వార్డులో సమస్య ఎక్కువగా కనపడుతున్నట్టుగా ఉంది. మొత్తం కూడా ఉంది సమస్య. 7లో కూడా ఉందట ఆ సమస్య. రేపు మీరు ఆ టీం తీసుకొని ఒకసారి ఏ విధంగా వీళ్ళతో మాట్లాడతారా, ఈ సమస్యను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. నాకు కూడా అప్డేట్ చేయండి. ఎందుకంటే ఈ వాటర్ చాలా దారుణం. ఈ రకంగా ఉంటే మనుషులకి ఏమైపోద్ది, చాలా దారుణంగా కనపడతా. రెండు అంశాలు. నిశ్శబ్దంగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు సార్. నిశ్శబ్దంగా ఉన్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దంగా. ఈ ఆర్డబ్ల్యూఎస్ కూడా తీసుకురండి. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు వీళ్ళని కూడా తీసుకొని వచ్చి వీళ్ళకు చేయండి. ఇక్కడ సర్పంచ్ వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళని కలవండి. మళ్ళీ నాకు కూడా అప్డేట్ చేయండి ఏం జరిగింది. చెల్లెలు రోడ్డు
చూస్తాం. ఒక నిమిషం వినాలి నేను చెప్పేది. చెల్లెలు రోడ్డు అడుగుతా ఉంది. అన్ని చోట్ల రోడ్డు వేస్తున్నారు, మా దగ్గర కూడా రోడ్డు వేస్తే అని అంటున్నారు. నన్ను చెప్పనిస్తాయి కదా. ఇప్పుడు ఈ ఊర్లో 4-5 రోడ్లు వేసామా, మొత్తం రోడ్లు 60-70 ఉన్నాయి. 60-70 ఒకేసారి వేయలేము, అంత డబ్బులు ఉండవు. 4 రోడ్లు చెప్పిన వేస్తాను. మెల్లిమెల్లిగా మీకు రోడ్డు వేస్తానమ్మా, తప్పనిసరిగా చేస్తాను. మీరు ఎవరు అరిస్తే వినపడదు, చెప్తే వినపడుతుంది. ఆల్రెడీ సార్ ఎంపీడీఓతో మాట్లాడినాడు, సమస్య పరిష్కారం అవుతుంది. సార్ మాట్లాడినాడు, సమస్య పరిష్కారం అవుతుంది. వచ్చింది ఏంది సమస్య మాట్లాడారు కదా మీ ఎదురుగా ఎంపీడీఓ సార్తో.